Let us start with prayer. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheswara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. ఓకే, ఈరోజు మనము చర్చించుకునేటువంటి చార్ట్ యథాతథంగా ప్రతి వారం ఏదో ఒక చార్ట్ మనము చర్చిస్తుంటాం. అదే రకంగా ఈరోజు వైటీహెచ్లోది సౌతాంప్టన్ బర్త్, ఆమె ఫారెన్ లేడీ, ఆమె పేరు ఏదో ఉంది, 262 పేజీలో ఎగ్జాంపుల్ 2 కెనడీ వనాసిస్ ఏదో ఉంది చూడు, అది ఆమెది. ఆమె చార్టును విశ్లేషణ చేద్దాం మనం. ఇది చార్ట్ 28/7/1929లో పుట్టింది. 14 గంటల 28 నిమిషముల 2 సెకండ్లు. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఆఫ్ సౌతాంప్టన్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ లో. ఇది ఇవన్నీ పుస్తకంలో ఉన్నటువంటివే మనం తీసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి రీడింగ్స్. ఈ సౌతాంప్టన్ 267 పేజీ వైటీహెచ్ లో ఉంది చూడండి, రెక్టిఫైడ్ చార్ట్. అది రెక్టిఫైడ్ చార్ట్. ఆ చార్ట్ ప్రకారంగా మనం ఇక వేసుకుంటే అవే వస్తాయి. లిబ్రా 24/48/13, 24/48/13 పుస్తకంలో కూడా ఉంది. కాబట్టి మనకు ఇది కరెక్ట్ చార్ట్, సందేహం ఏం లేదు. మన సాఫ్ట్వేర్ కు దానికి పుస్తకంలో ఉన్నదానికి సరిపోయింది కాబట్టి మనము దాన్ని చర్చించుకోవడానికి తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఇది రెక్టిఫైడ్ చార్ట్. ఒక్కసారి మనము బీటీఆర్ కూడా మర్చిపోయినట్లున్నాము, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాము. ఫస్ట్ ఏమి, అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ షుడ్ మేక్ రిలేషన్షిప్ విత్ వీనస్ విత్ మూన్స్ స్టార్ లార్డ్. ఇక్కడ అసెండెంట్ సబ్సబ్లార్డ్ ఏదైతే వస్తుందో ఇక్కడ మూన్స్ స్టార్ లార్డ్ కు టాలీ కావాలా, సంబంధం ఉండాలి ఏదో ఒక రకంగా. దాంట్లో ఇక్కడ మనకు అదే వైటీహెచ్ లో 93వ పేజీలో ఏమిస్తాడంటే, అట్లా సంబంధం డైరెక్ట్ గా మూన్ కనుక అసెండెంట్ సబ్సబ్లార్డ్ గా వచ్చినాడంటే ఇట్ ఆల్వేజ్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్ అంటాడు. అది 93వ పేజీలో ఇచ్చినారు చూడండి. అదే వైటీహెచ్ లో, వైటీహెచ్ అనేటువంటి పుస్తకంలో 93వ పేజీ కావాలంటే చూడండి ఒక్కసారి, ఎందుకంటే చాలా రోజులైంది. ఇఫ్ మూన్ ఇట్ సెల్ఫ్ కమ్స్ యాజ్ ది సబ్సబ్లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ దెన్ ఇట్ ఆల్వేజ్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్. ఇక్కడ మూన్ అనేటువంటిది అసెండెంట్ సబ్సబ్లార్డ్ గా వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన 93వ పేజీలో 2వ పాయింట్లో, ఇఫ్ మూన్ ఇట్ సెల్ఫ్ కమ్స్ యాజ్ ది సబ్సబ్లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ దెన్ ఇట్ ఆల్వేజ్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్. మూన్ యొక్క స్టార్ లార్డ్ తో రిలేషన్షిప్ వచ్చినట్లే అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి మూన్ వచ్చింది కాబట్టి ఇక్కడ కేతువుకు సరిపోయింది. ఓకే, అది సరిపోయింది. తర్వాత సెక్స్ కన్ఫర్మేషన్. ఈ జాతకురాలు స్త్రీ అని ఎట్లా చెప్పగలము? ఇక్కడ చూడండి, ఫస్ట్ కస్ప్ సబ్సబ్లార్డ్ మూన్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ది సబ్సబ్ ఆఫ్ మెర్క్యూరీ. మూన్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ది సబ్సబ్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ ప్లేస్డ్ ఇన్ క్యాన్సర్ సైన్. క్యాన్సర్ సైన్ అనేది ఏమిటి? పురుష స్త్రీ, పురుష స్త్రీ, స్త్రీ రాశి కాబట్టి స్త్రీ జన్మ. ఓకే, తర్వాత ఇక్కడ ఇంకొక పద్ధతి, లగ్న కస్ప్ ఇక్కడ లిబ్రాలో పడింది. లిబ్రా విచ్ సైన్? మేల్ సైన్. మేల్ సైన్. ఇక్కడ ఎస్ఆర్ ఎంత ఉంది? మోర్ దాన్ 50% ఉంది. ఇక్కడ మేల్స్ అనేవి మోర్ దాన్ 50% ఉంటే ఫీమేల్ చార్ట్ అది. అట్లా ఫీమేల్ అని మనము సెక్స్ కన్ఫర్మేషన్ చేయాలి. ఇది ఆర్క్ థియరీ అంటారు దీన్ని. ఇది ఆర్క్ థియరీ. బాగా వినండి. లగ్నం వచ్చేసి ఏ రాశిలో పడింది, అది స్త్రీ రాశ పురుష రాశ గమనించాలి. ఇది పురుష రాశి, లగ్నం తులలో పడింది, పురుష రాశి. ఇక్కడ ఎస్ఆర్క్ అని ఉంది కదా, ఇది మోర్ దాన్ 50% ఉంటే ఇది పురుష రాశి అయింది కాబట్టి మోర్ దాన్ 50% కాబట్టి స్త్రీ జన్మ, అంటే లేడీ బర్త్ ఇది అని చెప్పేసి మనము చెప్పదు. అట్లా సెక్స్ కన్ఫర్మేషన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ కొన్ని జెనెటికల్ కనెక్షన్స్ ఇస్తారు. భర్త యొక్క నక్షత్రము, భర్తది నక్షత్రం ఏమి? వీనస్ స్టార్. వీనస్. భర్త అంటే ఏమి? మనము 7th కస్ప్ సబ్లార్డ్ చూడాలి. 7th కస్ప్ సబ్లార్డ్ మూన్. ఇక్కడ 7th కస్ప్ సబ్లార్డ్ మూన్. భర్త నక్షత్రం ఏమి? వీనస్. వీనస్ కు మూన్ కు సంబంధం ఉండాల. మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్. సరిపోయింది కదా. మూన్ ఈజ్
in the sub of Venus. Moon is in the sub of Venus. సరిపోయిందా? సరిపోయిందండి. Sub lord of the seventh cusp is Moon. Sub lord of the seventh cusp is Moon. Moon is in Venus sub. Venus sub. సరిపోయింది. అలాగే ఫస్ట్ ఫీమేల్ చైల్డ్ అంటే 5వ ఇల్లు చూడాలి. 5వ ఇంటి సబ్ లార్డ్ ఎవరు? రాహువు. అక్కడ ఫస్ట్ చైల్డ్ మూను. రాహువుకు మూనుకు సంబంధం ఏమైనా ఉందా? రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్. రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్. తర్వాత మూన్ వచ్చేసి మూన్ ఈజ్ ప్లేస్ ఇన్ 5th హౌస్ వర్గో. ఇది మూన్ అనేటువంటి వాడు పిఎస్ నుండి 5th హౌస్ లో ఉన్నాడు. ఇక్కడ మూన్ అనేవాడు పిఎస్ తో వర్చువల్ సబ్ లార్డ్ అయినాడు కాబట్టి అట్లా కూడా టాలీ అవుతుంది. వర్చువల్ సబ్ లార్డ్ అయినాడు కాబట్టి మూన్ ఈజ్ ఇన్ ది మూన్ స్టార్ లార్డ్ ఆఫ్ ది ఫస్ట్ చైల్డ్. సరిపోయింది. తర్వాత నెక్స్ట్ రెండవ చైల్డ్ మేల్. ఆ మేల్ చైల్డ్ యొక్క నక్షత్రం ఏమి? రాహు. రెండవ మేల్ చైల్డ్ అంటే 7th కస్ప్. 7th కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? 7th కస్ప్ సబ్ లార్డ్ మూన్కు రాహువుకు ఇంత ముందే చూసినాం. ఇంకొకటి ఏమిటిది ఇక్కడ? రాహు ఈజ్ ఇన్ మూన్ స్టార్. సెకండ్ చైల్డ్. రాహు ఈజ్ ది మూన్ స్టార్ ఆఫ్ ది సెకండ్ చైల్డ్. రాహు ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్లేస్ ఇన్ 7th భావ. రాహు 7th భావంలో ఉన్నాడు వర్చువల్ సబ్ లార్డ్ అయి. అట్లా కూడా సంబంధం వస్తుంది. తర్వాత మూన్ లాస్ట్ది ఎవరు? థర్డ్ మేల్ చైల్డ్. థర్డ్ అంటే మీ ఫస్ట్ 5 అయిపోయా, సెకండ్ 7 అయిపోయా. థర్డ్ మేల్ చైల్డ్ కు 9th కస్ప్ సబ్ లార్డ్. 9th కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ మూన్. 9th కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ మూన్. అక్కడ ఏమి ఇచ్చినాడు? థర్డ్ మేల్ చైల్డ్ కు రాహువు ఇచ్చినాడు. ఆ రాహువుకు మూన్కు సంబంధం కావాలి. నైన్త్ సబ్ లార్డ్. ఎస్, నేను ఇక్కడ పైన సూక్ష్మాకు పైన. అవును, మెర్క్యూరీ. 9th సబ్ లార్డ్ మెర్క్యూరీ ఇది సబ్ లార్డ్ ఆఫ్ ది 9th కస్ప్. ఓకే. రాహు ఈజ్ ఇన్ మెర్క్యూరీ సబ్. రాహు అనేటువంటి వాడు మెర్క్యూరీ సబ్ లో ఉన్నాడు. అట్లా టాలీ అయింది. అంటే ఏమి? జెనెటికల్ కనెక్షన్స్ 3, 4 ఇచ్చినాడు. అవి కూడా టాలీ అయినాయి. 4 ఇచ్చినాడు. ఏది? భర్తది ఒకటి, ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్, థర్డ్ చైల్డ్. 4 జెనెటికల్ కనెక్షన్స్. ఇవన్నీ సరిపోయినాయి. ఇంకొకటి ఏమిటిదంటే ఈ జాతకురాలికి ఓవరాల్ చెకింగ్ అంటాం చూడు మనము. బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసినాక ఇప్పుడు అతను టీచరు, జాతకుడు అంటే టీచర్ కావాలంటే ఏమి, ఆ క్వాలిఫికేషన్స్ ఏముంటే టీచర్ జాతకం అని పరిశీలిస్తాం. అట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. మనము ఇక్కడ ఏమున్నాయి? వెరిఫికేషన్ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్ అంటే రకరకాలుగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమి? ఇక్కడ ప్రామిస్ ఆఫ్ యంగర్ కోబార్న్ అని. అంటే ఈ జాతకురాలికి కనిష్ట సోదరీమణులు ఎవరో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. ప్రామిస్ ఆఫ్ యంగర్ కోబార్న్. దానికి ఏం రూల్ చెప్తాడు? దానికి కూడా అదే 269వ పేజీలో చూడండి. ఏ పర్సన్ గెట్స్ ఏ యంగర్ కోబార్న్ వెన్ ద సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ ఈజ్ లింక్డ్ విత్ థర్డ్ కస్ప్. ఇక్కడ అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ మూన్ వచ్చినాడు. ఆ మూన్ గినుక థర్డ్ కస్ప్ కు లింక్ అయితే యంగర్ కోబార్న్స్ ఉన్నట్లుగా భావించుము అని అదే సూత్రం. ఇక్కడ ప్రామిస్ ఆఫ్ యంగర్ బార్న్ అంటే ఏమి? అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ ఎవరండి? అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ కాలంలో ఇది మూన్. అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ మూన్ అనేటువంటి వాడు అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ లింక్డ్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్. ఇక్కడ అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు ద్వారా మనకు 3 రావాలి. కేతు ద్వారా చూడు, కేతు 3 లేదు, ఇక్కడ 3 లేదు. మళ్ళా కేతు రిప్రజెంట్స్ ఇక్కడ వీనస్ అండ్ జూపిటర్ చూడండి, జూపిటర్ 3 ఉంది కాబట్టి త్రూ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు అంటే మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్, మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ అనే కదా దాని అర్థం.
కాబట్టి ఇక్కడ మూన్ అనేటువంటి వాడు జూపిటర్ ద్వారా 3 వచ్చింది. ఇదిగో జూపిటర్ 3 వచ్చింది. కాబట్టి ఇది ఓకే. అంటే ఏమి ఆ రూల్ పాస్ అయింది. ప్రామిస్ ఆఫ్ యంగర్ బార్న్ అంటే ఏమి? ఏ పర్సన్ గెట్స్ ఏ యంగర్ కో బార్న్ వెన్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది అసెండెంట్ ఈజ్ లింక్డ్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్ విత్ థర్డ్ కస్ప్ కు సంబంధం ఉంటే చాలు. లేదా ఊకిట్లా చూసుకోండి, మూన్ ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్, ఇక్కడ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్ కేతు ద్వారా అన్ని వచ్చినవి. కేతు రిప్రజెంటేటివ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. కాబట్టి 3 ఉంది ఇక్కడ. ఇంకా ఎట్లన్నారా అని మీకు అనవసరం. 3 అనేది ఇక్కడ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఓకే. ఈమెకు కనిష్ట సోదరీమణులు ఉన్నారు అనేది కూడా రుజువైపోయింది. తర్వాత ఈమెకు పెండ్లయింది. ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అది చూడాలి కదా. ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ ఉందా లేదంటే మనం ఏం చూస్తాము? 1 and 7th కస్ప్ సబ్ లార్డును చూస్తాం. ఫస్ట్ కస్ప్ సబ్ లార్డు, 7th కస్ప్ సబ్ లార్డ్ ఇన్ ది చార్ట్ ఈజ్ మూన్. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు, సబ్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ మెర్క్యూరీ. చూడండి, ఇన్వాల్వ్మెంట్ ద్వారా 5, 7, 11 ఉంది. మ్యారేజ్ కావాల్సినవి 5, 7, 11. ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 ఉంది. కమిట్మెంట్ లో 7 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 7 ఉంది. కాబట్టి ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ఆల్సో ఓకే. అంటే ఈమె వివాహిత, రైట్. వివాహం జరగడానికి ఈమెకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ జాతకురాలు వివాహితనే అయి ఉండొచ్చు. ఓకే, టాలీ అయింది. అట్లా ఇంకా పైన చూసుకోవడానికి. తర్వాత ఈమెకు మొదటి భర్త చనిపోయి రెండో భర్తను వివాహం ఆడింది. రెండో భర్త సెకండ్ మ్యారేజ్ కి ఏం రూల్ మనము? సెకండ్ మ్యారేజ్ కి చూడండి, సెకండ్ మ్యారేజ్ సెవెంత్ కస్ప్ సబ్ లార్డ్ అనేటువంటి 9th కు సంబంధం ఉండాలి. ఇది చూడండి, ఇక్కడ 7th కస్ప్ సబ్ లార్డ్ మూన్ అనేటువంటి వాడు 9th కు సంబంధం వచ్చినాడు. ఎట్లొచ్చినాడు? ఇక్కడ త్రూ జూపిటర్ 9 వచ్చింది. 7th కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు స్టార్ లో ఉన్నాడు అంటే వీనస్ స్టార్ లో ఉన్నట్ల, జూపిటర్ స్టార్ లో ఉన్నట్లనే. అవన్నీ మొత్తం గుండు గుత్తగా ఇక్కడ 12 హౌసెస్ వచ్చినాయి. కాబట్టి మనకు డైరెక్ట్ గా 7th కస్ప్ సబ్ లార్డ్ గనక 9 ను సూచించినట్లయితే అక్కడ సెకండ్ మ్యారేజ్ అవుతుంది అని చెప్పేసి ఒక రూల్. అలాగే 5th కస్ప్ సబ్ లార్డ్ 9th కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ మెర్క్యూరీ కూడా ఇక్కడ 7 కు సంబంధం ఉంది. చూడు, మ్యారేజ్ కావాలంటే 7 ఇక్కడ ఇది ఉంది. అంటే ఇక్కడ కూడా మెర్క్యూరీ 9th కస్ప్ సబ్ లార్డ్ 7 కూడా కనెక్షన్ వచ్చింది. కాబట్టి అట్లా కూడా ఓకే. ఏంది ఎనర్జీ సేవర్ ఇస్ ఆన్. అయ్యో కొంచెం ఉండండి, ఛార్జింగ్ అయిపోయింది, పెడతాను. దానికి మర్చిపోయినా. జస్ట్ వెయిట్ ఒక్క 2 నిమిషాలు, సెకండ్లే అంతే. వస్తున్నా పెట్టిన కనెక్షన్ ఇచ్చినాను, చూస్తాను. వచ్చిందిలే, వస్తుంది. రైట్. ఇప్పుడు ఏం చెప్తా ఉంటే ఎక్కడున్నాం? సెకండ్ మ్యారేజ్ విషయంలో 7th కస్ప్ సబ్ లార్డ్ మూన్ అనేటువంటి వాడు ఇక్కడ 9 ను సూచించినాడు. కాబట్టి సెకండ్ మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్. అలాగే 7th కస్ప్ సబ్ లార్డ్ ఇది 9th కస్ప్ సబ్ లార్డ్ బుధుడు 7 ను సూచించినాడు. కాబట్టి ఇక్కడ అది కూడా ఓకే. అలా మనము ఊహించవచ్చు. తర్వాత ఈమెకు ఒకరు కాదని ముగ్గురు మన వాళ్ళ బర్త్ స్టార్ కూడా చెక్ చేసాం. అంటే ప్రామిస్ ఆఫ్ చిల్డ్రన్ అనేది కూడా చూడాలా. అంటే ఏమి? ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్, 5th కస్ప్ సబ్ లార్డ్ ద్వారా మనం చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ చూడు 2, 5, 11 ఉంది. ఇక్కడ చైల్డ్ బర్త్ కావాల్సినది లేకున్నా కూడా ఇక్కడ 1, 7 ఫేవరబుల్ హౌసెస్, 5 కు దాన్ని ఏమంటారు మల్టిపుల్ హౌస్ 7. కాబట్టి ఇక్కడ సరిపోయింది. ఇక్కడ ఫైనల్ కన్ఫరెన్స్ లో 2, 11 ఉంది. ఇక్కడ ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ 2, 5, 11 ఉంటే చాలు, ప్రామిస్ ఉన్నట్లే చైల్డ్ బర్త్. ఇలాగే 5th కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ రాహు 2, 5 ఉంది. ఇక్కడ కమిట్మెంట్ లో 2, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో
5 ఉంది. కాబట్టి చైల్డ్ బర్త్ అంటే ప్రామిస్ ఆఫ్ చిల్డ్రన్ కూడా ఓకే, సరిపోయింది. పైగా ఇంకొకటి ఏమిటంటే ఒక రూలు, ఈ నేటివ్కు ముగ్గురు, ఒకరు కాదని ముగ్గురు పుట్టినారు అంటే ఏమి, జాతకురాలికి మోర్ దాన్ 1 చైల్డ్ ఉంది అంటే దానికి ఒక రూల్ ఉంది. ఏం రూలు? మోర్ దాన్ 1 చైల్డ్. ద నేటివ్ కెన్ ప్రొడ్యూస్ మోర్ దాన్ 1 చైల్డ్ వెన్ అంటే ఇఫ్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? రాహువు. ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ రాహు ఈజ్ కనెక్టెడ్ టు 7th, లింక్ టు 7. ఎందుకు? మల్టిపుల్ హౌస్. 5th కు మల్టిపుల్ హౌస్, 5, 6, 7 మల్టిపుల్ హౌస్. కాబట్టి మోర్ దాన్ వన్ చైల్డ్. ద నేటివ్ కెన్ ప్రొడ్యూస్ మోర్ దాన్ 1 చైల్డ్ if the sub-lord of the 5th cusp is linked with 7th cusp, which is 3rd from the 5th అని బాగా క్లియర్ గా 270 పేజీలో రూల్ కూడా ఉంది. దాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. అది తర్వాత ఇక్కడ ఈమె సంతానము పుట్టిన వెంటనే ఒక 1 or 2 days లోపలనే చనిపోయినాడు ఒక శిశువు. దానికి ఏమంటే ప్రామిస్ ఆఫ్ లాస్ ఆఫ్ ప్రాజెనీ అంటాం కదా, లాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. దానికి 5th కస్ప్ సబ్ లార్డ్ కనుక 4 and 12 సూచించినట్లయితే ప్రామిస్ ఆఫ్ లాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు దాన్ని. అంటే ప్రెగ్నెన్సీ పోవడం, అబార్షన్ కావడము, అట్లాంటివన్నీ. సబ్ లార్డ్ ఆఫ్ ద 5th కస్ప్ రాహు ఈజ్ ఇన్ వీనస్ స్టార్. వీనస్ ఈజ్ ది సబ్ లార్డ్ ఆఫ్ ది 4th కస్ప్. వీనస్ చూడండి, ఇది 4th కస్ప్ సబ్ లార్డ్ 12th కూడుకున్నాడు. 4 and 12 ఇవి 5 కు నెగేషన్. ఇది 5 కు 4 నెగేషన్. 12 వచ్చేసి 5th కు 8 అవుతుంది. 8 and 12 అనేటివి ఏ హౌస్ కైనా నెగేషన్స్. అవి మంచిది కాదు. దిస్ ప్రామిసెస్ లాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అది తర్వాత ఈమె రచనా వ్యాసంగం అంటే కొన్ని పుస్తకాలు రాసి పబ్లిష్ చేసింది. పబ్లిషర్ కావాలా అంటే దానికి ఒక రూల్. ఎవరైతారు పబ్లిషరు? Who will become a publisher అంటే if the 3rd cusp sub lord is linked with 3, 9, 11. If the 3rd cusp sub lord publications కంతా 3rd cusp, రైటింగ్స్, పబ్లికేషన్స్ కు, బుక్స్ రాయడానికి, ఇవన్నీ రాతలకు 3rd cusp చూడాల. హ్యాండ్ రైటింగ్, రాతలు 3rd cusp సబ్ లార్డ్ ఏం చెప్తున్నాడు? ఈజ్ లింక్డ్ విత్ 3, 9, 11. 3, 9, 11. 3 ఇదిగో 3 ఉంది ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో వీనస్ ద్వారా. 3rd కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ రాహు. వీనస్ ద్వారా 3 ఉంది. కమిట్మెంట్ లో 9 and 11 ఉంది. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 3కి ఫేవరబుల్ హౌసెస్ ఉన్నాయి. కాబట్టి ఓకే, అలా ఆమె రాసింది, పబ్లిష్ కూడా పుస్తకాలు చేసింది అనేది మనకు తెలిసిపోయింది. అంటే ఏంటి? రెక్టిఫికేషన్ ఆఫ్ బర్త్ టైం చేసిన తర్వాత మనము ఇవన్నీ చెక్ చేసుకుంటాం. రెక్టిఫికేషన్ కు ఇవన్నీ అవసరమే. ఇప్పుడు చూసినటివి ఇట్లా ఈ రకంగా మనము రెక్టిఫై అయినటువంటి చార్ట్ ను, కొన్ని ముఖ్యమైనటువంటి వివరాలను సేకరించి మనము చెక్ చేసుకుంటాం. ఓకే, ఇంతవరకు బాగుంది. ఇంకా ఇప్పుడు ఇదంతా మనము గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నదే, కొత్తదేం కాదు. ఇక అసలు సబ్జెక్ట్ వద్దాం. ఈమెకు మ్యారేజ్ ఎప్పుడైంది? మ్యారేజ్, ద నేటివ్ గాట్ మ్యారేడ్ ఆన్ 12/9/1953. 271 పేజీలో ఇచ్చినారు చూడండి. 271 పేజీ వైట్ ఇదే యువర్ ట్రూ హారోస్కోప్ అనే పుస్తకంలో మ్యారేజ్ ఎప్పుడైందంటే 12/9/53కు. పన్నెండు 1953 అప్పటికి ఏమి దశాభుక్తులు నడుస్తున్నాయి చూడండి. ఇదిగో వీనస్ దశ ఎప్పుడు? మధ్యాహ్నం 12 గంటలకు అయ్యా. 12 గంటలకు పెళ్ళయింది. మధ్యాహ్నము 12 గంటలకు మన ఇండియన్ దానికి ప్రకారంగా 12/9/1953 12 గంటలకు అయ్యింది. అంటే ఎక్కడ వస్తుంది అప్పుడు 12 గంటలకు? వీనస్, మెర్క్యూరీ, సాటర్న్, వీనస్ ఇదో ఈడ
12వ తారీఖు 12 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకంటే ఇది 21 ఈయనే వీనస్ ఇది దశాలాడి వీనస్ మెర్క్యూరీ దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణ ఇవి ఈ పీరియడ్ లో పెండ్లయింది. ఇది మనము చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. దీనికి మనము ఏం రూల్ చెప్పుకున్నాము? మనము చార్ట్ లో ఏ ఏ గ్రహాలు ట్రాన్సిట్ కు పనికొస్తాయి, ఏ గ్రహాలు దశాభుక్తి అంతరకు పనికొస్తాయి ముందు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పినాం కదా ఒకసారి గుడ్డి గుర్తుగా. చూడండి ఇక్కడ దశాభుక్తి అంతరా సూక్ష్మకు ఏ లాట్స్ పనికొస్తాయి ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ సన్ ఏం చెప్పినాం మనము రూలు? అయ్యా 5, 7, 11 అనేటువంటిది ఇక్కడ ఉండాలా, అంటే సోర్స్ ప్లానెట్ ఉండాలా. 5 కానీ 7 కానీ 11 కానీ ఒకటి ఉండాలా. ఉంది 11 ఉంది సన్కు. సన్ అనేటువంటి వాడు 11 కు స్టార్ లార్డ్ అయ్యాడు. ఇక్కడ స్టార్ లార్డ్ లెవెల్లో ఇక్కడ 5, 11 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో. కమిట్మెంట్ లో 5, 11, కమిట్మెంట్ లో 7 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 7 ఉంది. కాబట్టి ఇక్కడ ఏముంది? సోర్స్ ప్లానెట్ ఉంది, ఎన్సి ప్లస్ ఈసీ ఉంది. కాబట్టి ఇది ఓకే. సన్ అనేటువంటి వాడిని కూడా మనము దశాభుక్తి అంతరా సూక్ష్మగా పెట్టుకోవడానికి అర్హత ఉంది. వాడిని సన్ ఒకరిని టిక్ పెట్టుకో. తర్వాత మూన్ చూడండి, మూన్ అనేవాడు 7 కున్నాడు. ఓకే, ఇది సోర్స్ ప్లానెట్ అయినాడు. ఇక్కడ ఎన్సి చూడండి 5, 7, 11 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ ఫైనల్ ఎన్సి ఈసీ ఇది కూడా ఉంది. కాబట్టి మూన్ కూడా ఓకే. మూన్ కూడా మనము దశాభుక్తి అంతరా సూక్ష్మగా తీసుకోవచ్చు. డిబిఎస్ గా పీరియడ్ లాట్స్ గా మనము పరిగణించవచ్చు. ఇప్పటికి 2 అయినాయి. 3 మార్చ్ 7 లో ఉంది. ఓకే, అంటే సోర్స్ ప్లానెట్ గా ఉంది. ఇక్కడ 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో. కమిట్మెంట్ లో 5 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది. కాబట్టి వీడు కూడా ఓకే, మార్చ్ కూడా తీసుకోవచ్చు డిబిఎస్పిగా. మెర్క్యూరీ 7, 11 ఉంది. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో అంటే సోర్స్ ప్లానెట్ అయినాడు మెర్క్యూరీ. 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. కమిట్మెంట్ లో 7 ఉంది. అంటే ఎన్సి ఉంది, ఈసీ కూడా 5 ఉంది ఇక్కడ. ఓకే, కాబట్టి మెర్క్యూరీ కూడా ఓకే. 4 ఇప్పటికి వరుసగా. 5 జూపిటర్, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది పిఎస్ ద్వారా. ఇక్కడ 5, 7 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. కమిట్మెంట్ లో 5 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉంది. కాబట్టి ఎన్సి ఈసీ కూడా ఉంది. జూపిటర్ ఇది కూడా తీసుకోవచ్చు. వీనస్ నెక్స్ట్ 7 ఉంది. 2 ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఎన్సి ఉంది, ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఎన్సిఈసి ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వీ కెన్ టేక్. ఇక్కడ సాటర్న్ చూడండి 5 ఉంది. 5 ఏమంటారు దీన్ని? సోర్స్ ప్లానెట్ అయింది. ఇక్కడ 5, 7, 11 ఉంది. ఇక్కడ 7 ఉంది, ఎన్సి ఉంది, ఈసీ 5 ఉంది, 7 ఉంది. ఓకే, సాటర్న్ కూడా తీసుకోవచ్చు. రాహు 5 కున్నాడు. ఇక్కడ 7 ఉంది, 7 కు పిఎస్ ద్వారా ఉంది. కాబట్టి దిస్ కెన్ బి కన్సిడర్డ్. ఇక్కడ 5, 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో. కమిట్మెంట్ లో 7, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 7 ఉంది. కాబట్టి దీన్ని ఏమంటారు? సోర్స్ ప్లానెట్ అయినాడు. ఎన్సి ఈసీ ఉంది. రాహు కూడా ఓకే. తర్వాత ఇక్కడ 5, 11 ఉంది. కేతు సోర్స్ ప్లానెట్ అయినాడు. కేతు హ్యాస్ బికమ్ ది సోర్స్ ప్లానెట్. ఇన్వాల్వ్మెంట్ లో 5, 7 ఉంది. కమిట్మెంట్ లో 7, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 9 ప్లానెట్స్ కెన్ బి టేకెన్ యాజ్ ఏమంటారు? డిబిఏఎస్పికి పనికొచ్చేటివే. ఆల్ 9 ప్లానెట్స్ కెన్ బి ఫిక్స్డ్ యాజ్ డిబిఏఎస్పి. ఓకే, ఇది దశాభుక్తి అంతా చేసుకోవడానికి మనము నిర్ణయించుకున్నటువంటి రూల్. కొన్ని చోట్ల ఇక్కడ లేడు, ఇక్కడ లేకపోయినా కూడా కొన్ని పుస్తకాలలో మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ సోర్స్ ప్లానెట్ కానప్పటికీ ఇక్కడ ఎన్సి ఈసీ కనుక బాగా ఉంటే ఓకే, అటువంటి వాడిని కూడా తీసుకున్నారు. అట్లాగే కొన్ని వస్తాయి మీకు ఉదాహరణలు చెక్ చేస్తే, నంబర్ ఆఫ్ చార్ట్ చెక్ చేస్తే వస్తాయి. కానీ నేను సూత్రం చెప్పినా మీకు, అయ్యా మనము నేర్చుకున్నటువంటిది ఏంది అంటే మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు. ఇంకోటి ఇది అయిపోయి ఒకటేసారి. ఇప్పుడు డిబిఏఎస్పి ఈ చార్ట్ లో డిబిఏఎస్పి ఉండటానికి అర్హత పొందినటువంటి గ్రహాలు ఏంటంటే అన్ని గ్రహాలు ఓకే అయినాయి. అలాగే ట్రాన్సిట్ కు చూడండి. ట్రాన్సిట్ లో ఏమేమి ఈ 9 ప్లానెట్స్ లో ఏవేవి ట్రాన్సిట్ కు పనికి వస్తాయి అని ముందే మనం చెక్ చేసుకుంటే మనకు అప్పుడు ట్రాన్సిట్ ఈజీ అవుతుంది. కాబట్టి మనం అదే ఆలోచించేయండి. ఇక్కడ ఏముంది? మనము ఏబి 2 రూల్స్ ఉన్నాయి కదా, ఏఆర్బి అని ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా. ట్రాన్సిట్ లో ఒకసారి తప్పు చేసినాం కదా, ట్రాన్సిట్ లో పొరపాటు జరిగింది కదా, ఏఆర్బి అని. అదేమి ఇక్కడ మ్యారేజ్ కావాల్సినటువంటి హౌసెస్
ఇక్కడ 5 ఆర్ 7 ఆర్ 11 లో ఏదో ఒకటి ఇక్కడ ఉంది. ఓకే. ఏ ఈజ్ పాస్డ్. ఆర్ ఇక్కడ లేకపోతే మళ్ళీ ఇక్కడ 5 11 ఉంది. ఇక్కడ 7 ఉంది. కాబట్టి ఇది కూడా ఓకే. ట్రాన్సిట్‌కు సన్ కూడా ఓకే. ట్రాన్సిట్‌కు పనికొస్తాడు. అలాగే మూన్ 7 ఉంది. ఇక్కడ చూడండి 5, 7, 11 ఉంది. ఇక్కడ 7 ఉంది. ఇక్కడ 7, 11 ఉంది. ఇది కూడా ఓకే. అలాగే మార్స్ 7 ఉంది. ఇక్కడ 7 ఉంది. ఇక్కడ 5 ఉంది. 5 ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఓకే. ట్రాన్సిట్ టు మార్స్ కూడా ఓకే. అలాగే మెర్క్యూరీ చూడండి 7, 11 ఉంది. ఇక్కడ 5, 7, 11 ఉంది. 7 ఉంది. 5 ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఓకే. మెర్క్యూరీ ఈజ్ ఆల్సో ఓకే ఫర్ ట్రాన్సిట్. జూపిటర్ ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 7 పిఎస్ ద్వారా ఉంది. ఇక్కడ 5, 7 ఉంది. ఇక్కడ 5 ఉంది. 5 ఇక్కడ 7 ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఓకే. అలాగే వీనస్ 7 ఉంది. ఇక్కడ 7 ఇన్వాల్వ్మెంట్ లో కమిట్మెంట్ లో 5 ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఓకే. సాటర్న్ 5 ఉంది. ఇక్కడ 5, 7, 11 ఉంది. ఇక్కడ 7 ఉంది. ఇక్కడ ఇది ఉంది 5, 7. సో సాటర్న్ ఈజ్ ఆల్సో ఓకే. రాహు 5 ఉంది. ఇక్కడ 7 ఉంది. పిఎస్ ఉంది. కాబట్టి ఇక్కడ 5, 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 7, 11 ఉంది. 5, 7 ఫైనల్ కన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి రాహు ఈజ్ ఆల్సో ఓకే. కేతు 5, 11 ఉంది. ఇక్కడ 5, 7 ఉంది. ఇక్కడ 7, 11 ఉంది. ఇక్కడ ఇది ఉంది. అంటే ఏమి 9 ప్లానెట్స్ ట్రాన్సిట్ కు కూడా ఆమోదం తెలుపుతున్నాయి. ఓకే. 9 ప్లానెట్స్ పనికొస్తాయి. 9 ప్లానెట్స్ డిబిఎస్ కు పనికొస్తాయి. ఇట్లా ముందు మనం చెక్ చేసుకుంటే మనకు సులభమవుతుంది పని. ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఇక్కడ చెక్ చేస్తే మనకు అప్పుడు ఏమొచ్చినాయి దశాలాడు చూడండి. వీనస్ తర్వాత సూక్ష్మలాడు వీనస్, ప్రాణాలాడు కూడా వీనస్ వచ్చినాడు. ఎదిగో అంటే వీనస్, మెర్క్యూరీ, సాటర్న్ ఈ మూడింటిని దశాభుక్తి అంతరా సూక్ష్మాల్లోనే వచ్చినాయి. ఈ మూడింటిని మీరు చెక్ చేసుకోండి. దశాభుక్తి అంతరా ఉండడానికి అర్హత ఉందా లేదా అనేది చూడండి. వీనస్ అనేటువంటి వాడు 7 లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఓకే. ఇక్కడ చూడండి 7, 5 ఎన్సి ఉంది. ఈసీ 7 ఉంది కాబట్టి వీడు ఓకే వీనస్. అలాగే మెర్క్యూరీ 7, 11 ఉంది. 7, 11 ఇక్కడ 5, 7, 11 ఉంది. ఇక్కడ 7 ఉంది. ఇక్కడ 5 ఉంది. ఓకే. కానీ ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం నేను చెప్పడం మర్చిపోయాను. మీరు గమనించండి. కొంచెము నిదానంగా నేను చెప్తాను. కొంచెము బాగా చూసుకోండి. మీరు ఇక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడ వీనస్ అనేటువంటి వాడు దశాలాడు, సూక్ష్మలాడు, ప్రాణాలాడుకు వచ్చినాడు. ఇక్కడ వీనస్ అనేటువంటి వాడు 7 కు ఉన్నాడు. ఓకే. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది. పైన దీంట్లో కమిట్మెంట్ లో 5 ఉంది. 7, 5 బాగుంది. వెరీ గుడ్. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో వచ్చే లోపల బాగా గమనించండి. వీనస్ కు పిఎస్ ఉంది. వీనస్ కు పిఎస్ ద్వారా 1, 4, 6, 7, 8, 12 వచ్చింది. ఈ 7 కూడా ఉంది రైట్. కానీ 7 అనేది స్టార్ లెవెల్లో ఉంది. 6 సబ్ లెవెల్లో ఉంది. 12 సబ్ లెవెల్లో ఉంది. అంటే ఏమి ఫైనల్ కన్ఫర్మేషన్ లో వీనస్ అనేటువంటి వాడు దశాలాడైనటువంటి వీనస్ ఎన్సి బాగుంది. ఈసీ ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 7 ఉంది. ఓకే. అయినా అక్కడ పెండి అవుతుంది. తర్వాత ఏమి గడిబిడి జరుగుతుంది. పెండ్లి అయిన తర్వాత ఏమిది వాస్తవంగా చెప్పాలంటే ఈమెకు పెండ్లైన తరువాత మొదటి భర్త చనిపోతాడు. అంటే వైవాహిక జీవితము చాలా షార్ట్. మ్యారిటల్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. అది అంటే ఇట్లా ఈ రకంగా ఇప్పుడు ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఇక్కడ ఏముంది, ఇక్కడ 7 ఉంది. ఇక్కడ 7 ఉంది. ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 7 ఉంది. ఓకే బాగుంది భద్రంగా ఉంది అంటాం. కానీ మనం గమనించాల్సింది ఏమంటే మ్యారేజ్ అవుతుందా కాదా అంటే అవుతుందని చెప్పాలి అంతే. అది తర్వాత పెళ్ళైనాక వాళ్ళు ఊడుతారా అది మనకు అనవసరం. కానీ పద్ధతి తెలుసుకోవాలి మీరు. ఎత్తంటే ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉన్నప్పటికీ ఇక్కడ ఈసీ ఎన్సి ఉండి ఇక్కడ ఈసీలో 7 ఉన్నప్పటికీ వీక్ గా ఉంది. 6 7 తో పాటు 6 and 12 ఉంది. 7 అనేది స్టార్ లెవెల్లో ఉంది. ఇక్కడ 6 అనేది సబ్ లెవెల్లో ఉంది. 12 అనేది ఇది సబ్ లెవెల్లో ఉంది. అంటే 7 కంటే ఇవి రెండు మెరుగైనటివి, హెచ్చు స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఈ దాంపత్యం వీళ్ళది ఎక్కువ రోజులు కొనసాగలేదు. షార్ట్ లైఫ్ అయింది. మ్యారిటల్ లైఫ్
చాలా తొందరగా ముగిసింది. అదే మాటనే ఇక్కడ రాస్తారు చూడండి. మీరు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఇవన్నీ ఈ పాయింట్లు ఇట్లా క్షుణ్ణంగా తెలుసుకుంటే మీరు రేపొద్దున ప్రిడిక్ట్ చేస్తారు. ఓహో! మ్యారిటల్ లైఫ్ షార్టా, లాంగా ఎట్లుంది అనేది మీరు. 271 పేజీలో లాస్ట్ లైన్, ఫస్ట్ పారాలోనే లాస్ట్ లైన్, వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్ దట్ అపియర్స్ ఇన్ 7, 6 and 12. దట్ దిస్ హింట్స్ షార్ట్ లైఫ్, షార్ట్ మ్యారీడ్ లైఫ్ అని బాగా క్లియర్‌గా ఇస్తున్నాడు. అలా మనము కొంచెము జాగ్రత్తగా పరిశీలించి మనము చెప్పవచ్చు దాన్ని. ఓకే. అంటే ఏమి? దశాభుక్తి అంతరా సూక్ష్మ వీనస్ ఓకే. మెర్క్యూరీ చూడండి, భుక్తి లార్డ్‌గా మెర్క్యూరీ. ఇక్కడ 7, 11 ఉంది. ఓకే. ఇక్కడ 5, 7, 11 ఇన్వాల్వ్‌మెంట్‌లో ఉంది. కమిట్మెంట్‌లో 7 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ కదా 5 ఉంది. కాబట్టి భుక్తి లార్డ్ అనేటువంటి వాడు సామాన్యంగా భుక్తి లార్డ్ అనేటువంటి వాడు ప్రధాన కస్బుకు కోరూలరునై ఉంటాడు, లేదా ఇక్కడైనా ఉంటాడు, ఇక్కడైనా ఉంటాడు 7. అది ముఖ్యంగా గమనించండి. 7th లేనిది భుక్తి లార్డ్‌గా కాడు, వాడు రాలేడు. ఒక గుడ్డి గుర్తు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. భుక్తి లార్డ్ తర్వాత ఇంకెవరు మిగిలినది? ఒక శాటర్న్ మిగిలినాడు. శాటర్న్ చూడండి, ఇక్కడ 5 ఉన్నాడు. 5 స్టార్ లార్డ్‌గా వచ్చినాడు. ఇక్కడ చూడండి 5, 7, 11 ఉన్నాయి. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఓకే. ఆ రకంగా ఈమెకు పెండ్లయింది అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. కానీ తర్వాత పెండ్లయింది బాగానే ఉంది. మనము ట్రాన్సిట్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు దాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మనము ఏమి డేట్ ఏమో చెప్తుంది, డేట్ 12/9/1953. టైం వచ్చేసి 12 గంటలు వేసుకో. ఎందుకంటే అన్ని ట్రాన్సిట్ చార్ట్ కూడక మనకి ఏమొస్తుందో అదే బుక్లో ఉంటుంది. మీరు ట్రాన్సిట్ చార్ట్ 270 పేజీలో చూడండి. ట్రాన్సిట్ చార్ట్ 270 పేజీలో లియో సన్ అనేవాడు లియోలో 26, 22, 50. లియో 26, 22, 50. మూన్ 13, 44, 20. 13, 44, 20. ఇది ఎట్లా వస్తుంది? మీరు 12 గంటలు ఇక్కడ సెట్ చేసుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. అక్కడ టైం ఇవ్వాలా, మనము వెతుక్కోవాలా. మనం పుస్తకంలో ఉన్నటువంటి రీడింగ్స్ అవి వస్తే మనం ఈజీగా అవుతుంది పాఠం చెప్పడానికి. అందుకు మనము వెతుక్కోవాలి. 12 గంటలు మధ్యాహ్నానికి వేసుకుంటే ఇప్పుడు ట్రాన్సిట్ చార్ట్ కరెక్ట్ అయింది, అన్ని దశాభుక్తి అంతా అవి కరెక్ట్ అయినాయి, డాటల్ చార్ట్ కరెక్ట్, అన్నీ సరిపోతాయి. ఇక్కడ మనము ట్రాన్సిట్ చార్ట్ మ్యారేజ్ విషయం మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలా? మొట్టమొదట ఇక్కడ సన్ అనేటువంటి వాడు ఫస్ట్ రాశి లాంటి ఫస్ట్ గేట్ తెలుసుకోవాలా. వీడు ట్రాన్సిట్ కు అనుకూలమా కాదా అంటే మనకు 9 ప్లానెట్స్ అనుకూలమనే తెలిసిందాం, మొట్టమొదటి చూసుకున్నాం. కాబట్టి ఓకే, ఇంకా మనం చూడాల్సిన పని ఇంకా ప్రతిదీ చెక్ చేయాల్సిన పనిలే. ఎందుకు ముందే మనం చెక్ చేసుకున్నాం. 9 ప్లానెట్స్ ఆర్ ఎలిజిబుల్ టు బి ఇన్ ట్రాన్సిట్ లో 9 ప్లానెట్స్ ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు సన్ అనేటువంటి వాడు రాశి లార్డ్ గా ఉన్నాడు. ఆ సన్ ఈజ్ ఓకే. తర్వాత ఇక్కడ సన్ సబ్ లార్డ్ మూన్ యొక్క స్టార్ లార్డ్, సన్ యొక్క స్టార్ లార్డ్, ఈ మూడింటిని మనము చెక్ చేయాలి. దశాభుక్తి అంతరా సూక్ష్మ తీసుకున్న తర్వాత మనము ఇవి చూడాలి. సన్ యొక్క సబ్ లార్డును, రవిచంద్రుల యొక్క స్టార్ లార్డును, 7th కస్ప్ సబ్ లార్డుతో మనము చెక్ చేయాలి. ఉండండి, ఇక్కడ తీస్తాం ఈ చార్ట్. హలో, సరే వచ్చేసా ఇంటికి, మాట్లాడుకుంటా. రైట్, ఓకే. ఏందో మర్చిపోతే, ఏదో డిస్టర్బెన్స్ వచ్చా. రైట్, ఇప్పుడు అర్థమైంది, గుర్తుకొచ్చింది. ట్రాన్సిట్ చార్ట్ ఓపెన్ చేస్తా. ఇక్కడ ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి సబ్ లార్డ్, సన్ యొక్క సబ్ లార్డ్ను ఈ 7th కస్ప్ సబ్ లార్డ్ మ్యారేజ్ కాబట్టి 7th కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? 7th కస్ప్ సబ్ లార్డ్ ఇక్కడ
మూన్కు కేతువుకు సంబంధం కావాలి. ఏమైనా సంబంధం ఉందా చూడండి. కేతువుకు మూన్కు. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు ఉంది కదా, ఓకేనా? ఎస్ సార్. ఇక్కడ సన్ ట్రాన్సిట్ చార్ట్ లో సన్ యొక్క సబ్లార్డ్ ను నాటల్ చార్ట్ లో 7th కస్ప్ సబ్లార్డ్ కు సంబంధం చూడాలి. ఎలాగా? ఇక్కడ కేతువుకు, ఇక్కడ నాటల్ చార్ట్ లో 7th కస్ప్ సబ్లార్డ్ మూన్ కు కేతువుకు. ఇదో మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. ఓకే. అలాగే సన్ యొక్క స్టార్ లార్డ్ వీనస్ కు ఈ మూన్ కు సంబంధం చూడండి. వీనస్ కు మూన్ కు, వీనస్ మూన్ కు సంబంధం లేదు. మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్. సరిపోయింది. మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్. సరిపోయింది కదండి? ఎస్ సార్. తర్వాత రాహు, మూన్ యొక్క స్టార్ లార్డ్ రాహును చూడండి. ఈ రాహువుకు చంద్రునికి సంబంధం ఉండాలి. రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్. రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్. ఓకే, సరిపోయింది కదా? మూన్ యొక్క స్టార్ లార్డ్ రాహు కదా సార్. సరిపోయింది. డైరెక్ట్ గా వచ్చింది కదా. హలో, డైరెక్ట్ గా వచ్చేసింది కదా సార్. మూన్ యొక్క స్టార్ లార్డ్ రాహువే కదా. చెప్పండి. మూన్ యొక్క స్టార్ లార్డ్ రాహు డైరెక్ట్ గా వచ్చింది కదా అన్న. మూన్ స్టార్ లార్డ్ రాహు కదా ట్రాన్సిట్ చార్ట్ లో. సరిపోయింది సార్. ఓకే, అలా మనము చెక్ చేసుకోవాలి. తర్వాత చైల్డ్ బర్త్ గురించి చెక్ చేయండి. చైల్డ్ బర్త్ కూడా ఎప్పుడైంది చైల్డ్ బర్త్? అది కూడా చైల్డ్ బర్త్ ఇక్కడ చైల్డ్ బర్త్ ఎక్కడో ఇచ్చినాడు. 27/11/57. 27/11/1957. ఇది కూడా 12 గంటలే. 12 గంటలకే. ఇది కూడా 12 గంటలే. చూడండి ఇక్కడ 27/11/57. 27/11/57కు మనకు ఇక్కడ రవి దశాలాడ్, గురువు, రాహు, శాటర్న్ ఇక్కడ 28/11/1957 6:29:50 వరకు ఉంది మనకిక్కడ. మనకు 27వ తారీఖు కాబట్టి 12 గంటలకు ఇది సరిపోయింది. అంటే దశాభుక్తి అంతరా సూక్ష్మ ఎవరెవరు వచ్చినారు? సన్ను, జూపిటర్, రాహు, శాటర్న్. ఈ 4 కూడా మనకు చైల్డ్ బర్త్ కు చూసినాం కదా. చైల్డ్ బర్త్ కు అప్పుడు చెక్ చేయలేదా మనము? ఒక్కసారి చూస్తారా? అది కూడా టక్కన అయిపోతుంది. ఇదిగో దశాభుక్తి అంతరా చైల్డ్ బర్త్ కు ఉండడానికి ట్రాన్సిట్ కి ఏవేవి పనికొస్తాయి? ముందు ట్రాన్సిట్ చెక్ చేసుకోండి. ట్రాన్సిట్ కు పనికొచ్చే ప్లాన్స్ చైల్డ్ బర్త్ కు. ఇక్కడ 2-5-11 ఉంది. 11 ఏదో ఒకటి ఉంటే చాలు. 11 ఉంది. ఇక్కడ 2-5-11 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 ఉంది. కాబట్టి సన్ పనికొస్తాడు చైల్డ్ బర్త్ కు. ఇక్కడ 5 ఇక్కడ ఉంది పిఎస్. కాబట్టి 2-5-11 ఉంది. ఇక్కడ 7 ఉంది 5 కు. ఇక్కడ 7 ఉంది, 11 ఉంది. 2-11 ఉంది. సరిపోయింది. మూన్ కూడా పనికొస్తాడు. ఇక్కడ చూడండి 2 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఇన్వాల్వ్మెంట్ లో కమిట్మెంట్ లో 5 ఉంది. 5 ఫైనల్ కన్ఫర్మేషన్ ఉంది. ఇది కూడా మార్క్స్ కూడా ట్రాన్సిట్ పనికొస్తాడు. ఇక్కడ చూడండి 11 ఉంది, 2 ఉంది. ఇక్కడ 2-5-11 ఉంది. ఇక్కడ 7 ఉంది 5 కు మల్టిపుల్ హౌస్. ఇక్కడ 5 ఉంది. ఓకే, ఇది చూడండి జూపిటర్ అనేటువంటి వాడు. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2-5 ఉంది. ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 7 ఉంది. ఓకే. వీనస్, ఇక్కడ వీనస్ లేదు. వీనస్ కు ఏమీ లేదు. ఇక్కడ 2 లేదు, 5 లేదు, 7 లేదు. 7 సెకండ్ చైల్డ్ కు ఉంది. కానీ ఇక్కడ చూడండి 2 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 5 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉంది. సరిపోయింది. అలా సాటర్న్ 5 ఉంది. ఇక్కడ ఇది కూడా సరిపోయింది. 5-7-11 2-5-11. ఇక్కడ 7 ఉంది. ఇక్కడ 2-5 ఉంది.
రాహు 2-5, ఇక్కడ 2-5-11 ఉంది, ఇక్కడ 2-11 ఉంది, ఇక్కడ 7 ఉంది, 5 ఉంది, 5 ఉంది. అలాగే 5-11 ఉంది, ఇక్కడ 2-5-11 ఉంది, ఇక్కడ 2-11 ఉంది, ఇక్కడ 2 సరిపోయింది. అంటే ఏమి అన్నీ కూడా సరిపోతాయి. అలాగే దశాభుక్తి అంతరా కూడక ఆల్మోస్ట్ ఆల్ సరిపోతాయి. చూడండి ఇక్కడ 5-7 2-5-11 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ అన్నీ సరిపోతాయి. కాబట్టి మనకు దిగులు లేదు. ఇప్పుడు మనము దీంట్లో చూడండి, ఇక్కడ వచ్చేసి కిందిది చైల్డ్ బర్త్ 27/11/1957 12 గంటలకు కొడితే ఇది సన్, జూపిటర్, రాహు, శాటర్న్ ఇవన్నీ మనకు దశాభుక్తి అంతరా సూక్ష్మగా పనికి వస్తాయా రాదా ఒకసారి చూడండి. సన్ అనేవాడు ఇక్కడ 2-5-11లో ఒకటి ఉంది, ఓకే. ఇక్కడ 2-5-11 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2-5 ఉంది. కాబట్టి సన్ అనేవాడు ఓకే. తర్వాత ఎవరండి సన్ తర్వాత? జూపిటర్ చూడండి. జూపిటర్ ఇక్కడ 5 ఉంది, 2 ఉంది, 5 ఉంది, 2 ఉంది. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 2-5 ఉంది, కమిట్మెంట్ లో 5 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 కు ప్రైమరీ కస్ప్ కు ఎన్హాన్స్మెంట్ అంటే 7 ఉంది. ఇక్కడ 2-5-11 లేనప్పటికీ ఫేవరబుల్ కస్ప్ ఉన్నా ఓకే. అది ఇక్కడ ప్రత్యేకత. ఈ చార్ట్ చదవడం వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, మీరు ఇంటికి పోయినాక బాగా చదవండి. 275 పేజీలో బర్త్ ఆఫ్ ఫస్ట్ డాటర్ అని ఇచ్చినాడు. అక్కడ వీనస్ గురించి, వీనస్ కు యాక్చువల్ చెప్పాలంటే 2-5-11 లేదు, అయినా కూడా చైల్డ్ బర్త్ ఓకే అంటాడు వీనస్. కాబట్టి ఎందుకు ఓకే అంటే ఇక్కడ వీనస్ కు 1 ఫేవరబుల్, 7 ఫేవరబుల్, 1 ఫేవరబుల్, 7 ఫేవరబుల్, 4, 8, 12 ఇవి అన్ఫేవరబుల్. 4, 8, 12 5 కు నెగేషన్స్ కదా. 4, 8, 12 6 కూడా మంచిది కాదు. అంటే ఏమి ఇక్కడ న్యూట్రల్ హౌసెస్, ఫేవరబుల్ హౌస్ ఏమేమి ఉన్నాయి? 1, 7 ఫేవరబుల్ హౌస్, 1, 7 ఫేవరబుల్ హౌస్. మీరు కావాలంటే ఇక్కడ రెఫరెన్సెస్ లో పోతే ఇక్కడ మీకు తెలుస్తుంది. ఇదిగో 5 కు 4, 8, 12 అన్ఫేవరబుల్ హౌసెస్ 5 కు. అలాగే ఇక్కడ మనకేమి ఇక్కడ చూడండి, ఇక్కడ వీనస్ 1, 7 ఇవి రెండు ఫేవరబుల్ హౌసెస్. 4, 8, 12 అన్ఫేవరబుల్ హౌసెస్ ఫర్ 5. ఇంకా న్యూట్రల్ ఏమి? 6 అనేది న్యూట్రల్. మీరు టేబుల్ ముందు పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. అంటే ఏమి, ఈ చార్ట్ విశ్లేషణ చేయడం వల్ల ఈ చార్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు భుక్తి లార్డ్ అయినటువంటి జూపిటర్, ఈ జూపిటర్ భుక్తి లార్డ్ అయినటువంటి వాడు ఇక్కడ 2-5 ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ చూడండి 2-5 ఉన్నాడు ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 5 ఉన్నాడు. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2 లేదు, 5 లేదు, 11 లేదు, అయినా ఫస్ట్ చైల్డ్ ఇచ్చినాడు. ఎట్లా? ఇక్కడ 1, 7 ఫేవరబుల్ హౌసెస్, 1, 7 ఫేవరబుల్ హౌసెస్, 4, 8, 12 నెగేషన్స్ అయినా ఒక కేవలము ఫేవరబుల్ హౌస్ ఉన్నందుకు తీసుకున్నాడు. భుక్తి లార్డ్ విషయంలోనే అంత సడలింపు ఇచ్చినాడు. అంటే ఏమి, ఈ ధైర్యము మనమైతే చేయలేం. 2-5-11 లేదు కాబట్టి లేదు రాసుకో అని చెప్తా. నేనైతే చెప్తా అట్లనే. ఎప్పుడైతే ఈ చార్ట్ మనం చూసినామో ఈ 276 పేజీలో భుక్తి లార్డ్ గురించి పైన ఇచ్చినాడు బాగా క్లియర్ గా. భుక్తి లార్డ్ జూపిటర్ అక్వైర్స్ పిఎస్ ద్వారా 2-5 వచ్చింది. జూపిటర్ ఈజ్ ఇన్ మూన్ స్టార్, మూన్ 5th లో ఉన్నాడు ఆక్యుపెంట్, అండ్ స్టార్ మూన్ ఈజ్ ఇన్ కేతు స్టార్, దట్ రిప్రజెంట్స్ జూపిటర్. దట్ జూపిటర్ సిగ్నిఫైస్ 2-5. Jupiter is in the sub of Saturn, that appears as the star lord of 5. అంతవరకే ఇస్తాడు. ఇక్కడ వీనస్ గురించి ప్రస్తావించలే. చూడండి, ఆయన కావాలంటే మీరు ప్రింటెడ్ బుక్ చదవండి, 276 పేజ్ ఉంటే ఇంకా చూసుకోండి. ఇప్పుడే భుక్తి లార్డ్ విషయంలో ఇక్కడ ఈ రెండు చెప్పినాడు. ఇక్కడ ఏమి, ఇక్కడ ఉండేది ఇక్కడ 5-2-5 ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎన్సీ వరకు చెప్పినాడు. ఫైనల్ కన్ఫర్మేషన్ ఆ మాట మాట్లాడలేదు. జూపిటర్ విషయంలో ఫైనల్ కన్ఫర్మేషన్ ఎత్తేసినాడు. అక్కడ చెప్పలే.
మళ్ళా తర్వాత అంతరాళాడు రాహు కాటిపోయినాడు. రాహు గుడక వారు గుడక ఇది చేస్తారు. అంతరాళాడు రాహువు చూడండి, అంతరాళాడు రాహువు. రాహువు 2, 5 ఉంది. ఓకే. ఇక్కడ 2, 5 ఉంది. ఇక్కడ 2, 7 2, 11 ఉంది. ఇక్కడ 5 ఉంది. దిస్ ఇస్ ఓకే. అంతరాళాడుకు ఏం అవరోధం లేదు. బాగుంది. సూక్ష్మ అండ్ ప్రాణాలాడ్ సాటర్న్ దట్ ఈజ్ ఇన్ కేతు స్టార్. సూక్ష్మ సాటర్న్ ఈజ్ కేతు స్టార్. కేతు స్టార్ లో ఇక్కడ 2, 5, 11 ఉంది. ఇక్కడ లేదు చూడండి, ఇక్కడ సబ్ లెవెల్లో ఇక్కడ కూడా సిన్స్ కేతు రిప్రజెంట్స్ జూపిటర్, Saturn, the Saturn signifies 211. It is in the sub of Venus that appears in favorable as well as unfavorable cusp అంటున్నాడు. చూడండి, సబ్ లెవెల్లోనే ఇక్కడ కమిట్మెంట్ సాటర్న్ అనేటువంటి వాడు సూక్ష్మ ప్రాణగా తీసుకున్నాడు. సాటర్న్ చూడండి, వాళ్ళు ప్రయోగం చేసేటివేమో చాలా చక్కగా ఉంటాయి, మనం చేస్తే తప్పంటాం గబగ్గిన. కాబట్టి ఇట్లాంటివి మనము పెద్దలు ప్రయోగం చేసేది చెక్ చేయాలా. చేస్తే మీకు అనుభవం వస్తుంది, మీకు ధైర్యం వస్తుంది, మనం కూడా కొంచెం ముందుకు తోసేసుకొని పోతాం. ఇక్కడ చూడండి, సాటర్న్ అనేటువంటి వాడు ఏం చేసినాడు, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, బాగుంది. కమిట్మెంట్ లో లేదు చూడు, no 2, no 5, no 11. కానీ ఇక్కడ 1 and 7 ఏమంటున్నాడు, ఇక్కడ కమిట్మెంట్ లో ఇట్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్ దట్ అపియర్స్ ఇన్ ఫేవరబుల్ యాజ్ వెల్ యాజ్ అన్ఫేవరబుల్ కస్ట్ అంటాడు. ఫేవరబుల్ కస్ట్ ఏమి 1, 7, అన్ఫేవరబుల్ కస్ట్ ఏమి 4, 8, 12, న్యూట్రల్ ఏమి 6. ఇది దీని పంచాయతీ. అన్ఫేవరబుల్ హౌసెస్ 4, 8, 12, ఫేవరబుల్ హౌసెస్ 1, 7, 6 న్యూట్రల్ అయినప్పటికీ ఇస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన, చూపించినాడు. కాబట్టి దిస్ అకౌంట్స్ ఫర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ డెలివరీ అయితే సరిపోయింది అంటాడు. దట్ వి సీ దట్ ఆల్ దశా పీరియడ్స్ జస్టిఫై ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది ఈవెంట్ ఆఫ్ ది బర్త్ ఆఫ్ ది ఫస్ట్ డాటర్ ఓకే అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏమి, ఫస్ట్ డాటర్కు ఓకే అంటే ఈ చార్ట్ చదవడం వల్ల మనకు కొత్త గుణపాఠం ఏమంటే, ఇక్కడ వీనస్ ద్వారా 1, 2, 5, 11 లేనప్పటికీ ఫేవరబుల్ కప్స్ వస్తే కూడా తీసుకున్నాడు, సబ్ లెవెల్లో తీసుకున్నాడు, ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా తీసుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సబ్ లెవెల్లో ఇక్కడ తీసుకున్నాడు, సబ్ లెవెల్లో కూడా తీసుకున్నాడు. జూపిటర్ ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1, 7 ఫేవరబుల్ హౌస్, 4, 8, 12 అన్ఫేవరబుల్, 6 న్యూట్రల్ అయినా ఓకే అయింది. అలా మీరు ఇట్లాంటి చార్ట్లు మనం చూస్తూ ఉంటే మనకు అనుభవం వస్తుంది. తర్వాత బాగుంది, దిస్ ఈజ్ ఓకే, అంతా సరిపోయింది. ఇంకా మళ్ళా మనము ఆ ట్రాన్సిట్ చార్ట్ చూద్దాం, దాన్ని ఒకసారి అవగాహన చేద్దాం. టైం ఎందుకు వేస్ట్ చేయాలి. ఇప్పటికే ఇదిగో రెండవది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని ఓకే. ఇది రాశి ఇవన్నీ ఓకే, ఆల్మోస్ట్ ఆల్ 9 ప్లానెట్స్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ట్రాన్సిట్. ఇక్కడ రవి యొక్క సన్ యొక్క సబ్ లార్డ్ మూన్. ఇక్కడ చార్ట్ లో ఎవరు, ఫస్ట్ కస్ప్ చేయాలి కాబట్టి ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ ఎవరండి, ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ రాహు కదా, రాహునే కదా. ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ సాటర్న్. ఇదిగో ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ రాహు చూడు, రాహు ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ రాహువు. చూడండి, ఇక్కడ ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ నాటల్ చార్ట్ లో ఎవరైనారు, రాహువు. ఈ రాహువుకు సన్ యొక్క సబ్ లార్డ్కు మూన్కు సంబంధం ఉందా? రాహు మూన్, రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్, ఓకే సరిపోయింది. తర్వాత సన్ యొక్క స్టార్ లార్డ్ శాటర్న్కు రాహువుకు, Saturn is in the sub of Rahu. ట్రాన్సిట్ లో సబ్ వరకు వెళ్ళకూడదు అన్నారు కదా, సరిపోయిందా?
సరిపోయింది కదా. సాటర్న్కు రాహువుకు, తర్వాత మార్స్కు రాహువుకు చూడండి, మార్స్కు రాహువుకు, మార్స్ అండ్ రాహు బోత్ ఆర్ ప్లేస్ ఇన్ వీనస్ స్టార్. ఇదిగో రాహు ఈజ్ ఇన్ వీనస్ స్టార్, మార్స్ ఈజ్ ఆల్సో ఇన్ వీనస్ స్టార్. ఓకేనా? హలో, అలా మనము చెక్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఈరోజు మనము ఈ చార్ట్ను చెక్ చేయడం వల్ల మనకు ఏమి అర్థమైంది అంటే, వీనస్ ద్వారా 2, 5, 11 లేనప్పటికీ ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్ కస్ట్ అంటే మిక్సెడ్ రిజల్ట్స్ ఉన్నప్పటికీ దొబ్బేసినాడు. మనం కూడా మనకు ప్రాక్టికల్గా వస్తే అప్పుడు మనము ఒక 4-5 మనకి ఇట్లాంటి తగిలితే మనకు కూడా దొబ్బేయచ్చు. కాబట్టి మీరు నంబర్ ఆఫ్ చార్ట్స్, పెద్దలు రాసినటువంటి చార్ట్లను విశ్లేషణ చేయడం ద్వారా మనం నేర్చుకుంటాం. కానీ మనము ఎప్పుడు బుక్కులది ఏం చెప్పినావు అంటే ఇది బుక్కులోది, మళ్ళీ ఇది ఎంత మంచి పాయింట్ తెలిసింది మనకి ఇది. కాబట్టి ఎప్పుడే కానీ మనము పరిశ్రమ చేయాలి, కష్టపడాలి, చదవాల. నంబర్ ఆఫ్ చార్ట్స్ చూస్తే కానీ మనకు అర్థం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటివి కొన్ని కొత్త విషయాలను బయటికి తీసుకురండి. ఇప్పుడు మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి, అన్ని పుస్తకాలు ఉన్నాయి, సుబ్బారావు ఉన్నాయి, ఈయన ఉన్నాయి, చాని సార్ ఉన్నాయి మీ దగ్గర. మీరు పరిశ్రమ చేసి సార్ ఫలానా దాంట్లో ఇట్లా ఉంది, ఇట్లా ఉంది అంటే మనము దానిలను పైకి తీసుకురావచ్చు. అలా ఓకే. ఈనాటితో ఈ క్లాసు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎనీ డౌట్స్ సో ఫార్?